ఉన్న వాళ్ళ చుట్టమైనప్పుడు చట్టాన్నే అడ్డం పెట్టుకొని పేదల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు మరి నేను ఏం చేయాలి ఎంపీగా? అంటే చట్టం చేసేటప్పుడు నేనే చట్టం చేసిన నా చట్టం నువ్వు అమలు చేయనప్పుడు ఏం చేయాలి మరి నేను? నా ప్రజలు కాపాడుకోవాలి కదా ఎక్కడో కూడా, లేకపోతే ఏమైపోతుంది? పనికి మాలిన ఎంపీ అంటాడు. నేను చెప్తే మీకు కాలుకు ముళ్ళుగితే పన్ను తోపికే సర్వీస్ చేస్తా ఎన్నికల సమయంలో ఈటలా, మరి నేనేం చేయాలి చెప్పవు? నీ కాలు ముడితే పన్నుతో పీకుతా అని చెప్పినప్పుడు నీ ఇల్లు కూడా కొడితే పోవాలా లేదని చెప్పండి. నేను అడుగుతున్నా, ఎవరన్నా ఇప్పుడు ఆయన గొప్ప మాట చెప్పినట్టు వెంకటేష్, నేను అడిగితే ఇవ్వబోతున్నా, నేను లెటర్ రాస్తా అందరికి. మీరు ఆక్రమించుకున్న భూములు మీవి కావు, ఇవి పేదలు కొనుక్కున్న భూములు, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వమని చెప్పి లెటర్ ఇవ్వాలా? బహిరంగంగా ఇస్తారా? ఎవరో మాట్లాడింది కదా వెంకటేష్ ఇస్తానని కదా, నేను అందరి లెటర్ రాస్తా. అరే వ్యాపారం చెప్పి పిలవాల్సింది చట్టం, ప్రభుత్వం పిలవాలి. నేనేళ్ళ పిలుతా? చట్టాన్ని నేను చేతులు తీసుకుంటే నా మీద ఇంకో మళ్ళీ కేసు పెట్టరా? ఒక్క మాట 5 నిమిషాలు పట్టే తీసుకురావడానికి గుర్తుపెట్టుకో. 5 నిమిషాలు దాటుడు తీస్తాం, మాకు చేత కదా, కానీ మేము చేయదు కదా పని, చట్టం చేయాలి కదా. మేము ఎట్లా మాకు చేతగా చెప్తున్నాం ఇదంతా. మాకు చేతనవుతుంది, మాకు చేవ ఉంది, మాకు అవగాహన ఉంది, కానీ చట్టం చేయాలి ఆ పని, నేను కాదు చేయాల్సి. అక్కడంటేనో ఆ బీరి సీసాలు చూసినప్పుడు, మా మహిళల మీద దౌర్జన్యం చేసిన ఫోటోలు చూసినప్పుడు, ఆ మహిళ ఏడుతుంటే ఆ కన్నీళ్ళు చూసి నేను టెంప్ట్ అయిన మాట వాస్తవం. ఆ క్షణాలు టెంప్ట్ అయిన మాట వాస్తవం, కానీ నేను రోజు టెంప్ట్ కావద్దు కదా. నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా, చేత కాకపోతే కూల్చేస్తారు, గుర్తుపెట్టుకో. ప్రజలకు నచ్చకపోతే కూల్చేస్తారు. తాత జాగిరి కాదు, నిజాం సర్కార్ కాదు ఇది. 5 ఏళ్ళకోసారి పైల దగ్గర పోవాల్సిందే, దండం పెట్టాల్సిందే బాబు.